హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం ఇడ్లీ బ్యాటర్తో పునుగులు ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా చేస్తే. ఇవి చేయడం కూడా చాలా సింపుల్. లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఈ కప్పుతో 4 కప్పుల ఇడ్లీ పిండి వేసుకుంటున్నానండి. దీంట్లోకి అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీ దగ్గర మైదా పిండి ఉంటే మైదా అయినా వేసుకోవచ్చండి. ఇందులోకి పావు కప్పు వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా విస్కర్తో కానీ లేదంటే స్పూన్ సహాయంతో కానీ చక్కగా కలుపుకోండి. గోధుమ పిండి వేయడం వల్ల పిండి కొంచెం గట్టిపడుతుందండి. బియ్య పిండి వేయడం వల్ల పైన క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అందువల్ల ఇవి రెండు కూడా కంపల్సరీగా వేసుకోండి. మీ దగ్గర గోధుమ పిండి లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చండి. ఇలా చక్కగా కలిసిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోండి. వీటిలోకి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ తురుము వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. ఇందులోకి కొత్తిమీరను కూడా వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొంచెం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోకి పావు టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వంట సోడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి చేతి సహాయంతోనే. నేను ఇక్కడ పచ్చిమిర్చి కానీ కారం కానీ వేయట్లేదండి. నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి మీరు కావాలి అంటే పచ్చిమిర్చిని కానీ లేదంటే కారం కానీ వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. చూస్తున్నారు కదండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి. బాండీకి ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి. వేసిన వెంటనే వీటిని కలపకూడదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండితో పునుగులు రెడీ అయిపోయినాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.